హాయ్ గాయ్స్, మీకోసం మరో పవర్ఫుల్ మిషన్తో వచ్చేసాను. దిస్ ఈజ్ ఆల్ న్యూ బజాజ్ పల్సర్ NS400G. ఈ వెహికల్ పర్ఫార్మెన్స్ని పెంచుకుంది. ఇంకా ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఎంత ప్రైస్ పెట్టారు, అలాగే ఎంత మైలేజ్ వస్తుంది, ఎలాంటి స్పెక్స్ ఉన్నాయి వాటి గురించి క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ఇలాంటి న్యూ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే మీ దాకా రాగలుగుతాను. అండ్ వీడియోని లైక్ చేసే చూస్తున్నారు కదా, అండ్ ఇన్స్టాగ్రామ్ అని పక్కన ఉంటుంది, అక్కడికి వచ్చి ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ బ్యూటిఫుల్ రైడ్ని అయితే స్టార్ట్ చేద్దాం. 2024లో బజాజ్ పల్సర్ NS400G తక్కువ ప్రైస్లో మతిపోయే స్పెసిఫికేషన్స్తో వచ్చినటువంటి ఒక సూపర్ బైక్ అని చెప్పొచ్చు. సో ఇంకా వాళ్ళు దాంతో సాటిస్ఫాక్షన్ అవ్వలేదేమో, ఇంకా మనకి ఇంజన్ యొక్క ఇంటర్నల్స్ అన్నిటిని కూడా మళ్ళీ ట్యూన్ చేసి తీసుకొచ్చారనమాట. చాలా పెద్ద అప్గ్రేడ్ జరిగింది ఇంజన్లో. సో ఇది మనకి సింగిల్ సిలిండర్ 4 వాల్వ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో వస్తున్నటువంటి 373cc ఇంజన్. ఇక్కడ నుంచి ఇది మనకి 43 PS పవర్ తోటి ఏదో వస్తుంది. లాస్ట్ వర్షన్ లో మనకి 40 PS పవర్ అనేది, ఇప్పుడు 3 PS పవర్ కూడా పెంచారనమాట. అంతేకాదు అలాగే మనకి లోపల 4 పిస్టన్ అనేటువంటి ఒక కొత్త అప్డేట్ని అయితే ఇంక్లూడ్ చేశారు. దాంతోపాటు వాల్వ్స్ యొక్క టైమింగ్ని రివైవ్ చేశారు. అలాగే మనకి క్యామ్ ప్రొఫైల్స్ అన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేశారనమాట. వీటి ద్వారా ఏమవుతుందంటే ఇంటర్నల్లీ ఇంజన్ లోపల వచ్చేసరికి ఆ థర్మల్ మేనేజ్మెంట్ స్టెబిలిటీ కావచ్చు, అండ్ లోపల ఎక్విప్మెంట్ యొక్క డ్యూరబిలిటీ కావచ్చు. సో ఫైనల్గా మనకైతే మాత్రం ఒక ఇంప్రూవ్డ్ స్టెబిలిటీ కలిగినటువంటి అండ్ మంచి ఇంజన్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇంతేకాదు ఇంజన్ మనకి ఎక్కువ RPM తోటి మనకి ఇక్కడ నుంచి వస్తుంది అనమాట. హయ్యర్ రెడ్ లైన్ ఇన్ స్పోర్ట్ మోడ్. ఈ స్పోర్ట్ మోడ్లో ఏం చేస్తుందంటే ఇదివరకు మనకి 9700 RPM దాకే ఉండేది కదా, ఇప్పుడు RPM లెవెల్స్ కూడా పెంచారు. టాప్ ఎండ్లో మంచి హై ఎండ్ పర్ఫార్మెన్స్ కోసం దీన్ని 10,700 RPM దాకా తీసుకెళ్లారనమాట. ఈ యొక్క పవర్ చేంజెస్ వల్ల ఈ బైక్ ఇప్పుడు 0 to 60 స్పీడ్ అందుకోవడం కోసం జస్ట్ 2.7 సెకండ్స్ తీసుకుంటుంది. ఇదివరకు అయితే 3.2 సెకండ్స్ తీసుకునేది. 0 to 100 స్పీడ్ అందుకోవడానికి ఇదివరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 7.5 సెకండ్స్ తీసుకునేది. ఇప్పుడు 6.4 సెకండ్స్కి 100 స్పీడ్ అందేసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఓవరాల్గా దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసరికి 157 కిలోమీటర్ల వరకు రీచ్ అవ్వగలదు. ఇదివరకు అయితే 150 కిలోమీటర్లకి అయిపోయేది అనమాట. అలాగే గేర్ బాక్స్లో కూడా ఈసారి పెద్ద అప్గ్రేడ్ జరిగింది. ఇది మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వర్క్ అవుతుంది. దీంట్లో వాళ్ళు ఫస్ట్ టైం ఇన్ ద బజాజ్ బైక్ సెగ్మెంట్ బై డైరెక్షనల్ క్విక్ షిఫ్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. దీన్ని వాళ్ళు పెట్టిన పేరు స్పోర్ట్ షిఫ్ట్ అని. ఏదైనా ఒకటే పని, సో సీమ్లెస్గా చాలా స్మూత్గా క్లచ్ యూస్ చేయకుండా గేర్స్ యొక్క అప్ షిఫ్ట్ డౌన్ షిఫ్ట్ అయితే ఈజీగా చేయొచ్చు అనమాట. ఇది చాలా ఫన్నీగా ఉంటుంది. రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. నౌ కమింగ్ టు ద ఫీచర్స్, ఇది మనకి ఫుల్ LED సెటప్ కలిగినటువంటి హెడ్ ల్యాంప్ తోటి వస్తుంది. బై జంక్షనల్ ప్రొజెక్టర్ LED ల్యాంప్స్, అలాగే DRLs అయితే చాలా స్పార్క్లింగ్గా కనిపిస్తూ ఉంటాయి. అలాగే సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా హజార్ లైట్స్ ఉన్నాయి. దట్టు మనకి వచ్చేసరికి అవి కూడా LEDతో ఆఫర్ చేస్తున్నారనమాట. ఇంకా రేర్ సైడ్ చూసుకున్నట్లయితే యూనిక్ టైల్ ల్యాంప్ పల్సర్ మ్యానియా కనిపిస్తూ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ నుంచి చూడొచ్చు, చాలా బాగుంటుంది అనమాట. వెళ్ళేది పల్సర్ అనేది మనం ఈజీగా కనిపెట్టవచ్చు, అలా ఉంటుంది అనమాట. ఇక కన్సోల్ చూసుకున్నట్లయితే దీంట్లో కలర్ TFT కన్సోల్ అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో లాస్ట్ టైంతో పోల్చుకుంటే యూజర్ రెస్పాన్స్ కొంచెం పెరిగిందని చెప్తున్నారు అనమాట. సో ఇక ఇక్కడ మీరు గమనించవచ్చు గేర్ పోస్టింగ్ ఇండికేటర్, టాకోమీటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్, అలాగే ఫ్యూయల్ ట్రాకింగ్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్స్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మీరు గమనించండి స్విచ్ కేసెస్ కూడా కొంచెం చేంజ్ అయిందనమాట. సో అలాగే ఇక్కడ మనకి మ్యూజిక్ కంట్రోల్ చూసుకోవచ్చు, టర్న్ బై టర్న్ నావిగేషన్ చూసుకోవచ్చు, బ్లూటూత్తో కనెక్ట్ అయిన తర్వాత ఫోన్ కాల్స్, మెసేజ్స్ అన్ని చూసుకోవచ్చు. అలాగే ambient ఇంజన్ టెంపరేచర్ కూడా మనం చూసుకోవచ్చు. ABS మోడ్స్ స్విచ్చింగ్ అయితే మనం చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకు ఫేవరెట్ క్విక్ సెలెక్ట్, డేట్ అండ్ క్లాక్, బ్రైట్నెస్. ఇంకా బ్రైట్నెస్ విషయానికి వచ్చినట్లయితే డే అండ్ నైట్ ఎక్స్పీరియన్స్ చేసే విధంగా ఒక మంచి అడ్జస్టబుల్ బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఆఫర్ చేస్తున్నారనమాట. అలాగే మనకి రోడ్డు, స్పోర్ట్, రెయిన్, ఆఫ్ రోడ్ అని 4 మోడ్స్ అయితే ఉన్నాయి. స్పోర్ట్ మోడ్లో మీరు మంచి ఫన్ రైడ్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఆ స్పోర్ట్ మోడ్లోనే మీకైతే మాత్రం క్విక్ షిఫ్టర్ సూపర్గా వర్క్ అవుతుంది. అలాగే ఆ స్పోర్ట్ మోడ్లోనే మీకైతే మాత్రం ఎక్స్ట్రా 10,700 RPM ఏదైతే ఉందో దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట, ఆ రెడ్ లైన్ని. అలాగే హ్యాండిల్ బార్ మీద స్విచ్ కేసు వచ్చేసరికి హై బీమ్, లో బీమ్కి సపరేట్ బటన్ అయితే ఉంది. అలాగే నావిగేషన్ బటన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే రైట్ సైడ్ చూసుకున్నట్లయితే హజార్ లైట్స్కి సపరేట్ బటన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇంజన్ ఫిల్ స్విచ్, అలాగే స్టార్ట్ స్టాప్ బటన్, అలాగే మెయిన్ హెడ్ ల్యాంప్ వచ్చేసరికి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి మనకి చాలా మంచిగా ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఏదైతే క్లచ్ లివర్స్ అలాగే బ్రేక్ లివర్స్ ఉన్నాయో వాటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో 5 పాయింట్స్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీన్ని మీరు తగ్గించుకుంటున్నట్లయితే దగ్గరికి వస్తుంది, పెంచుకుంటే దూరంగా వెళ్ళిపోతుంది. అకార్డింగ్ టు యువర్ ఫింగర్స్ యొక్క లెంత్ని బట్టి మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 43 mm UHD గోల్డెన్ షాంపెయిన్ కలర్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవి నాన్ అడ్జస్టబుల్, బట్ డైలీ రొటీన్ రైడ్స్ ఏదైతే ఉన్నాయో అవి కావచ్చు, అలాగే స్పోర్టీ స్టిఫ్నెస్ లేకుండా చక్కగా అయితే దీన్ని ట్యూన్ చేశారనమాట. ఇంకా ఫ్రంట్లో
110/70 సెక్షన్ టైర్ 70 ఇంచ్ టైర్ అయితే ఉంది. అలాగే 320 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్తో ఆఫర్ చేస్తున్నారు. అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉందన్నమాట. అండ్ స్పోర్టీ అలై వీల్స్ అయితే మీరు చూడొచ్చు, ఇవి ట్యూబ్లెస్ టైర్స్. ఇక రేర్ సైడ్ చూసుకున్నట్లయితే గ్యాస్ చార్జ్డ్ మోనోషాక్ సస్పెన్షన్ తోటి అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ వీల్ వచ్చేసరికి ఇది మనకి అపోలో ఆల్ఫా హై గ్రిప్ ఉన్నటువంటి H1 టైర్స్ అనమాట, రేడియల్ టైర్స్. ఆ కార్నరింగ్ స్టెబిలిటీ, ఆ వెట్ రోడ్ మీద గ్రిప్ అయితే మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. అలాగే 230 మిల్లీమీటర్ల డిస్క్ బ్రేక్తో వస్తుంది. రేడియల్ టైర్ కాబట్టి ఆఫ్ కోర్స్ మీరైతే మాత్రం కాన్ఫిడెంట్గా టర్న్స్ కొట్టవచ్చు. అలాగే మంచి స్వింగ్ ఆర్మ్ అయితే ఉందన్నమాట. అలాగే ఇది మనకు అండర్బెల్లీ ఎగ్జాస్ట్ తోటి అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. సో అలాగే దీంట్లో మనకు ఒక ఫేమస్ పెరిమీటర్ చాసెస్ అయితే ఉంది. NS200 NS160కి అంత మంచి హైప్ రావడానికి ఈ పెరిమీటర్ చాసెసే కారణం. సో ఈ చాసెస్ తోటి మీరు హై స్పీడ్ స్టెబిలిటీని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే డే టు డే లైఫ్లో ఆ బ్యాలెన్స్ ఎంజాయ్ చేస్తూనే బాగా 100 స్పీడ్ దాటిన తర్వాత కూడా మంచి హ్యాండిల్ కంఫర్ట్, అలాగే మంచి బాడీ కంఫర్ట్ అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇది మనకి ఆల్వేస్ స్ప్లిట్ సీట్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అలాగే స్ప్లిట్ గ్రాబ్ రైల్ అయితే చూడొచ్చు. సో స్పోర్టియర్గా చాలా మంచి వెహికల్ అనమాట. సో ఈ వెహికల్ నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే తక్కువ ప్రైస్లో విపరీతమైనటువంటి మంచి పవర్ అండ్ టార్క్ని ఆఫర్ చేస్తున్నటువంటి ఇంజన్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి బండి అనమాట. సో ఈ మధ్య కాలంలో నేను చేసినటువంటి MT-15, అలాగే ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి ఏదైతే KTM డ్యూక్ 160 కంటే కూడా నాకు తెలిసి బెటర్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనమాట. ఇంకా దీంట్లో ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఆఫర్ చేస్తున్నారు. పైన కౌల్స్ అన్ని కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ వస్తే లోపల మెటల్ ట్యాంక్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక మైలేజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 35 kmpl దాకా మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అకార్డింగ్ టు యువర్ రైడింగ్ స్టైల్. ఇదైతే చేంజ్ అవుతూ ఉంటుంది జనరల్లీ. ఇక ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్లయితే 2024లో ఇంట్రడక్టరీ ప్రైస్ వచ్చేసరికి 1,85,000 రూపాయలు. అప్పుడు ఒక రెవల్యూషన్ అనమాట. ఇప్పుడైతే మాత్రం 1,92,000 రూపాయల దాకా వెళ్ళింది. ఒక 7,000 రూపాయలు అయితే పెంచారు. అఫ్ కోర్స్ ఇది డిజర్వ్ ఇట్ అనమాట పెంచడం కూడా, ఎందుకంటే ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం అమాంతం పెంచేశారు. చాలా ఆఫర్స్ అయితే చాలా పర్ఫార్మెన్స్ అయితే యాడ్ చేశారు అనమాట. అఫ్ కోర్స్ తప్పే లేదు. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ ఎక్స్పెక్టెడ్ 2,42,000 రూపాయలు, 2,40,000 రూపాయల దాకా ఉండొచ్చు. 2,40,000 రూపాయలకి వాల్యూ ఫర్ మనీ వెహికల్ అనమాట. అఫ్ కోర్స్ MT-15 కంటే KTM డ్యూక్ 160 కంటే చాలా అంటే బెటర్ అనమాట ఇది. ఇంకా ఈ వెహికల్ మనకి రివ్యూ కోసం స్పాన్సర్ చేసింది ఒంగోలులోని తిరుమల బజాజ్ షోరూమ్. ఆన్ రోడ్ ప్రైస్ మీద ఎగ్జైటింగ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తున్నాయి, ఒకసారి అయితే దగ్గరలో ఉంటే విజిట్ చేయండి. వావ్, ఈవినింగ్ టైంలో ఈ పర్టికులర్ వైట్ కలర్ అయితే మాత్రం రోడ్ మీద అపీరెన్స్, అలాగే ఆ బ్లాక్ కలర్ NS లోగో, రెడ్ కలర్ స్ట్రైకింగ్ పిచ్చెక్కిస్తుంది అనమాట. సో పవర్ హౌస్ అని చెప్పొచ్చు. రైడ్ చేద్దాం, నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. వెహికల్ మీదకి కూర్చున్న వెంటనే అడిక్వేట్ రైడర్ సీట్ అయితే ఉంది. అలాగే షార్ప్గా బ్రిలియంట్గా కనిపిస్తున్నటువంటి ఆ కలర్ DFT కలర్ కన్సోల్ చూడండి, చాలా బాగుంది కదా. అండ్ వైడర్ హ్యాండిల్ బార్ కూడా ఉంది. సో రైడ్ చేద్దాం, నేను చాలా ఎక్సైటింగ్గా ఉన్నాను. సో ఇంజన్ యొక్క ఇంటర్నల్స్ ట్యూన్ చేయడం వల్ల ఆటోమేటిక్గా ఆ పవర్ పెరగడం వల్ల రెడ్ లైన్ కూడా పెరిగిందనమాట. ఇప్పుడు మీరు చూసిన టాకోమీటర్ రేవ్ కౌంట్ కూడా పెంచారు. వావ్, అర్థమైపోతుంది లాస్ట్ 2024లో రైడ్ చేసిన బండి కాదు ఇది. కంప్లీట్లీ డిఫరెంట్ గేర్ బాక్స్, డిఫరెంట్ ఇంజన్ పర్ఫార్మెన్స్. ఆ రేవ్ కౌంట్ ఇనిషియల్గా ఆ పికప్ అయితే మాత్రం ఓ మై గాడ్ సూపర్ ఉంది. సో రైడ్ చేద్దాం, ఇంకా రైడ్ చేసి క్లియర్గా మంచిగా రైడ్ చేస్తాను. ముందు చూడండి, తర్వాత మాట్లాడతాను. గాయస్, స్ట్రైట్గా ఒక విషయం చెప్తా వినండి. ఎవరైతే స్ట్రిక్ట్గా ఒక పవర్ హౌస్ని చూస్తున్నట్లయితే, తక్కువ ప్రైస్లో ఒక పిచ్చెక్కించే పవర్ హౌస్ని చూస్తున్నట్లయితే ఐ థింక్ దిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. గాయస్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మైలేజ్, మెయింటెనెన్స్ ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు ఇక్కడ దాకా వస్తున్నారంటే పర్ఫార్మెన్స్ మీ మెయిన్ ప్రయారిటీ. అందులో మాత్రం NS400 ఈసారి కుమ్మేసిందని చెప్పొచ్చు. సో చూసారు కదా దీని యొక్క రేవ్ కౌంట్ ఎలా ఉందో, అన్నీ పెరిగాయి, ఇంటర్నల్స్ అన్నీ పెంచేశారు. సో చాలా బాగుంది, ఈసారి నాకు బాగా నచ్చింది. థర్మల్ మేనేజ్మెంట్ని పక్కాగా ఈసారి చేసామని చెప్తున్నారు. అలాగే ఫ్రిక్షన్ కూడా కట్ చేసామని చెప్తున్నారు. ఏంటంటే పవర్స్, ఇంటర్నల్స్ అవన్నీ కూడా ఇంప్రూవ్ చేసి.
సో ఆ వాల్వ్ టైమింగ్ కూడా రివైవ్ చేసామని చెప్తున్నారు అనమాట. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఇంజన్ యొక్క డ్యూరబిలిటీ కూడా, అంటే ఎక్కువ లాంగ్ లైఫ్ వస్తుందని చెప్తున్నారు ఇంజన్ కూడా. సో దట్స్ ద రీజన్ ఈ వెహికల్ని ఇంత ఇంప్రూవ్ చేశారు కాబట్టి ఈ ప్రైస్ సెగ్మెంట్లో నేనైతే గట్టిగా సజెస్ట్ చేస్తున్నాను. పవర్ ఆగిపోయింది. ఎస్, ఓకే. ఇందాక నుంచి ఆఫ్ రోడ్లో నడిపిస్తున్నాను. సో ఫ్రంట్ సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ USD ఫోర్క్లు అయితే మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అయితే ఆ బంప్స్ని అబ్జర్వ్ చేస్తున్నాయి, చక్కగా మన దాకా రానివ్వట్లేదు. బట్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఆ గ్యాస్ చార్జింగ్ మోడల్స్ లిటిల్ స్టిఫ్ ఉంది, నాట్ టూ హార్డ్, అందుకని నాట్ టూ సాఫ్ట్, మీడియం అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఎనీవేస్ ఆఫ్ రోడ్లోకి తీసుకెళ్ళొచ్చు, నో ప్రాబ్లం, సర్వైవ్ అయితే అవుతుంది. సో అలాగే ఈ వెహికల్లో నాకు ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటంటే గేర్ షిఫ్టింగ్. సో గేర్స్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు అసలు బట్టరీ స్మూత్గా పడిపోతున్నాయి. ఆ గేర్ బాక్స్ యొక్క ఇంప్రూవ్మెంట్ కూడా కనపడుతుంది అనమాట. అండ్ ఆ క్విక్ షిఫ్టర్ కూడా మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మంచి స్పీడ్లో ఉన్నప్పుడు పవర్ని ఎక్కడ డ్రాప్ చేయకుండా ఏదైతే మనం అందుకోవాల్సిన స్పీడ్ని అయితే అచీవ్ కలుగుతాం అనమాట. అఫ్కోర్స్ ఇది చూస్తుంటే నేను వెళ్ళలేదు కానీ 157 km/h ఈజీగా రీచ్ అయ్యేటట్టు ఉంది టాప్ స్పీడ్. సో చాలా మంచిగా ట్యూన్ చేశారు ఈసారి ఇంజిన్ని. ఒకసారి హ్యాండిల్ బార్ చూడండి ఎంత వైడ్ ఉందో. మరీ దాని మీద వెళ్ళి మనం లీనింగ్ ఫార్వర్డ్ అయితే లేదు, అందుకని రైజింగ్ లేదు, లిటిల్ స్పోర్టియర్గా ఉంది. ఒక మంచి సిటీలో అర్బన్ కండిషన్లో నడుపుకోవడం కోసం, అలాగే ఆఫ్ రోడ్, మెయిన్ హ్యాండిల్ అంటే హైవే మీద క్రూజ్ చేయడం కోసం కంఫర్టబుల్గా ఉండేది. రిస్ట్ పెయిన్ అలాంటి ఏం రావు, అండ్ బ్యాక్ పెయిన్ కూడా వచ్చే విధంగా అయితే లేదు. చాలా కంఫర్టబుల్గా ఆఫర్ చేస్తున్నారు సీట్, అలాగే ఏదైతే మనకి ఆ హ్యాండిల్ బార్ నాకు చాలా బాగా నచ్చింది ఈసారి. అండ్ ఇంకా ఈ వెహికల్ యొక్క బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. బ్యాక్ సైడ్ 150 సెక్షన్ రేడియల్ టైర్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ కార్నరింగ్స్ అలాగే ఇన్స్టెంట్ బ్రేక్ కొట్టేటప్పుడు ఆ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది. సో అండ్ 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉంది. అప్రాక్సిమేట్లీ మీరు ఒక మంచి రేంజ్ పొందాలంటే మాత్రం కష్టమే, ఎందుకంటే తక్కువ మైలేజ్ ఆఫర్ చేస్తుంది కాబట్టి. సో లాంగ్ రైడ్స్ కోసం అండ్ స్ట్రీట్ ఫైటర్ లెక్కలో యూస్ చేసుకోవడం కోసం, లిటిల్ ఆఫ్ రోడ్స్ కోసం సో ఈ పవర్ హౌస్ని అయితే నేను మీకు ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. అండ్ కంపారిటివ్లీ కొత్తగా వచ్చిన డ్యూక్ 160 అలాగే MT-15 కంటే కూడా దిస్ ఈజ్ ద 100 కంటే 200% బెస్ట్ అని నేనైతే గట్టిగా బల్లగుద్ది చెప్తాను అనమాట. సో ఇది ఈ బైక్ మీద నా ఒపీనియన్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వెళ్ళేటప్పుడు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.